ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవాన్ని పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభువా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభువా ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా ప్రభువా నేను మహింపచ్చుటకును, నీ వాక్యము చేత ప్రభువా మేము బలపరచబట్టకును, సరిచేసుకుంటకు దేవా మీరు సహాయం చేయమని ఈ సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ప్రభునామ స్తోత్రాలు, మొదటి వందనాలు. ఈ ఉదయకాలము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37వ వచనం చదువుకుందాం. 37వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పుటకుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. 37వ వచనం కలిపి చదువుకుందాం. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ప్రభు వాక్య భాగం దించిన గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను అనుకుంటాను ప్రపంచంలో దేవుని ఎరిగినటువంటి వారు మాత్రమే కాదు కానీ చాలా మంది కూడా గుడ్ సమారిటన్ అనేటువంటి మాట చాలా విరివిగా వాడబడతా ఉంది. ఆ మాటకు వస్తే పాశ్చాత్య దేశాల్లో గుడ్ సమారిటన్ లాస్ కూడా ఉన్నాయి. అంటే పలానా సందర్భంలో ఎట్లాగా సహాయం చేయొచ్చు, ఎట్లా సహాయం చేయకూడదు, సో ఎట్లాగా సూ చేస్తారు, ఎట్లా సూ చేయరు, ఇటువంటి కొన్ని లాస్ కూడా ఉన్నాయి. అంటే అంతగా ఈ యేసుప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానం ఏదైతే ఉందో అది అంతగా మరి ప్రభావితం చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ, అయితే ఈ ఉపమానం ప్రభు చెప్పటానికి ఒక కారణం ఏదో కేవలం మనం ఇతరులకు హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కాదు. అఫ్ కోర్స్ అది దానిలో ఒక భాగం మాత్రమే. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఈ ఉపమానం చెప్పవలసి వచ్చింది, ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క ఉపమానం నుండి మనము నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది
మనము ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గనక మనం గమనిస్తే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇంగ్లీష్లో మనకి లాయర్ అని ఉంటుంది. ఎందుకంటే జ్యూస్కి వాళ్ళకి మనలాగా వాళ్ళకి లీగల్ సిస్టమ్ లేదు, వాళ్ళకి దేవుని వాక్యమే లీగల్ సిస్టమ్. కాబట్టి వాళ్ళ చట్టాలన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడు అతను లీగలిజంలో కూడా నిష్ణాతుడై ఉంటాడు. అందుకనే వాళ్ళకి ఏదన్నా ఒక లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం జరుగుద్ది. అందుకనే జ్యూస్కి మనలాగా డెమోక్రసీ కాదు, వాళ్ళకి థియోక్రసీ అని అంటాం. అంటే దేవుని చేత పరిపాలించబడుతున్నటువంటి జనాంగముగా వాళ్ళు ప్రత్యేకతను సంతరించుకున్నారు. అందుకనే వాళ్ళ సిస్టమ్ అంతా కూడా, వాళ్ళ కాన్స్టిట్యూషన్ కానీ లేదంటే వాళ్ళ లీగల్ సిస్టమ్ కానీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి ధర్మశాస్త్రములో నిష్ణాతుడైనటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎట్లాగొచ్చాడంట? టెస్ట్ చేయటానికి వచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది చర్చికి టెస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. పాస్టర్ గారిని టెస్ట్ చేయడానికి వస్తారు, చర్చిని టెస్ట్ చేయడానికి వస్తారు. ప్రాబ్లం ఏంటంటే మనం టెస్ట్ చేయడానికి రావాలా, ట్రస్ట్ చేయడానికి రావాలా? నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభునే టెస్ట్ చేసేంత మొనగాడి వైపోయావా ఏమ్మా? ప్రభువునే టెస్ట్ చేసేంత మొనగాడి వైపోయినావా? అయితే దేవుడు ఎంత అద్భుతంగా ఈ వ్యక్తిని డీల్ చేశాడనేటువంటిది మనం చూడబోతా ఉన్నాం. అమ్మా, మన మందిరానికి వచ్చేది టెస్ట్ చేయటానికి కాదు, మన మందిరానికి వచ్చేది ట్రస్ట్ చేయటానికి. ఎప్పుడైతే మనం ట్రస్ట్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు యేసు ప్రభువారు కూడా పెద్ద డిస్కషన్ ఏం చేయడు. అందుకనే కొన్నిసార్లు మన సువార్త చెప్పేటువంటి క్రమములో ఆర్గ్యుమెంట్స్ చేయమాకండి. ఒక వ్యక్తికి నిజంగా ప్రభువుని నమ్ముకునేటువంటి ఉద్దేశం లేనప్పుడు అతనితో మాట్లాడటం టైం వేస్ట్. మీరు మాట్లాడి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను నిజంగా సీకర్గా కనుక వస్తే, యేసు ప్రభుని నిజంగా తెలుసుకోవాలని కానీ యేసు ప్రభుతో జీవించాలని కానీ అతను యథార్థంగా యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశముతో వచ్చేవాడికి సువార్త చెప్పటం ప్రయోజనం, వానికి దేవుని వాక్యం బోధించటం ప్రయోజనం. అమ్మ, ఏమవుతుంది అక్కడ? మళ్ళీ వీళ్ళు ఎందుకంటే ఇటు తిరుగుతున్నారు వీళ్ళు, చూడండి అట్లాగా. ఓకే, నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరితో మాట్లాడాలి? యూ కెన్ స్పీక్ అబౌట్ ద సీకర్స్గా వచ్చినప్పుడు, వాళ్ళు ప్రభు నిజంగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు మనం వాళ్ళకి ప్రభు గురించి చెప్పొచ్చు. యేసు ప్రభు వారు కూడా తన టైం వేస్ట్ చేసుకోడు. ఎందుకంటే మనమే గ్రహించగలిగితే ప్రభువుకి తెలీదా? మన జీవితం యొక్క అంతర్భాగాలు ప్రభువు తెలుసు, మన హృదయం యొక్క అంతర్భాగాలు ప్రభువు తెలుసు, మనం ఎటువంటి ఉద్దేశంతో మనం మందిరానికి వస్తున్నామో ప్రభువు తెలుసు. కాబట్టి ఆయనకి మనమే వివరించక్కర్లేదు. ఆయన దగ్గర మన అతి జ్ఞానం అనేటువంటిది వెళ్ళబొచ్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎ ఆనెస్ట్ సీకర్, క్రైస్ట్ విల్ స్పీక్ టు యూ. నువ్వు గనక కేవలం టెస్ట్ చేయటానికో నీ పాండిత్యాన్ని ప్రదర్శించడానికో దేవుని మందిరానికి వస్తే ప్రభు పక్కన పడేస్తాడు. ఎందుకంటే ప్రభువుకు అటువంటి వాళ్ళు అక్కర్లేదు. ఎవరైతే నిజంగా ప్రభువుని ట్రస్ట్ చేయడానికి వస్తారో వారితో ప్రభు చాలా టైం స్పెండ్ చేస్తాడు. ఉదాహరణకి సమరయ స్త్రీతో ప్రభు ఎందుకు అంత టైం స్పెండ్ చేశాడు? సమరయ స్త్రీ ఆయన టెస్ట్ చేయటానికి రాలే, ఆయనను ట్రస్ట్ చేయటానికి వచ్చింది. కాబట్టి ప్రభువుకి ఎవరు టెస్ట్ చేయటానికి వస్తున్నారో, ఎవరు ట్రస్ట్ చేయటానికి వస్తున్నారో ప్రభువుకి తెలుసు గనక ప్రభు దగ్గర నాటకాలు వేయటం కుదరదు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం టెస్ట్ చేయటానికి దేవుని మందిరానికి రాక్కర్లేదు, కానీ
మనము ట్రస్ట్ చేయటానికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే మీరు నిజంగా ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడాలని కోరుకొని ఉదయకాల సమయంలో మీరు దేవుని వాక్యం వింటే దేవుడు మీతో మాట్లాడతాడు. కానీ కేవలం ఏదో టెస్ట్ చేయటానికి గనక మీరు మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటే ఆ వాక్యం వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు. అది మీ జీవితాల్లో పనిచేయదు. సో మార్పు తీసుకురానటువంటి దేవుని వాక్యం అనేటువంటి మన జీవితాలకి ప్రయోజనకరం కాదు. అందుకనే డోంట్ కమ్ టు టెస్ట్ గాడ్, యు హ్యావ్ టు కమ్ టు ట్రస్ట్ గాడ్. ఇక్కడ బేసికల్గానే అతని యొక్క మోటివ్లో ఎట్లా వచ్చాడు? అతను అనుకున్నాడు ధర్మశాస్త్రంలో నేను ఉపదేశకుని కదా, ధర్మశాస్త్రంలో నాకు అన్నీ తెలుసు కదా. మనలో కూడా చాలా మంది నిష్ణాతులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని భలే వల్లి వేస్తారు, అవునా కదా? ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకి సండే స్కూల్స్లో దేవుని వాక్యం కంటత పెట్టడం మనకొచ్చు, అలానే దేవుని వాక్యం మనకు తెలుసు. సో ఇతను కూడా ఏమనుకున్నా అంటే నాకు ఇంత తెలుసు కదా, ఇక యేసుప్రభు వారు కొత్తదేం చెప్తాడే అనుకున్నారు వీళ్ళు, అవునా? నాకు బాగా వాక్యం తెలుసు, ఇక పాస్టర్ గారు ఏం చెప్తారులే అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. పోనీ ఒకవేళ నాకు ఇంత బాగా తెలుసు కాబట్టి పాస్టర్ గారు కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? సో అందుకని ఇతను కూడా ఏం చేశాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేసి బోధకుడా నిత్య జీవనకు వారసుడొకటకు నేనేమి చేయవలని ఆయన అడుగగా, అంటే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమండి అంటే ఆ వ్యక్తికి ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు గనక, లేదంటే మన మాటలో చెప్పాలంటే ఏదో ఒక పాయింట్ టైంలో మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిత్య జీవం ఉందనే సంగతి తెలుసు, పరలోకం ఉందని తెలుసు, చచ్చిపోతే మనం ఈధర్ దేవుని దగ్గరకో నరకానికి వెళ్తామో తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము నరకానికి వెళ్తామా మనం పరలోకానికి వెళ్తామో మనకు తెలియదు. అవునంటారు కదంటారా? ఎప్పుడో ఒకసారి మీరు మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఏ విషయాలు తెలుసు? యేసు ప్రభువు వారు దేవుడు అని తెలుసు, చనిపోతే 2 గమ్యస్థానాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి, పాట కూడా పాడతాం కదా మనం. సో 2 మార్గాలు ఉన్నాయి సంగతి తెలుసు, ఒకటేమో జీవం, ఒకటి మరణం. సో ఇప్పుడు మందిరానికి వచ్చేటువంటి మనకే ఇంత అవగాహన ఉంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడికి అవగాహన ఉండదంటారా? బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్గా నిత్య జీవం గురించి బహుశా మరి ఎన్నిసార్లు ఈయన ప్రసంగం చేస్తుంటాడో, ఎందుకంటే ధర్మశాస్త్రంలో నిత్య జీవం గురించి రాయబడిందా లేదా? రాయబడింది. ఎందుకంటే అక్కడికే వస్తాను నేను ఇప్పుడు. నా మాట మీకు అర్థమవుతుందా? సో యేసు ప్రభువు వారు కూడా ప్రశ్నకు సమాధానం ఆయన ప్రశ్న వేశాడు. ఈ టాక్టిక్స్ మీరు గుర్తుంచుకోండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవడన్నా వచ్చి అతి తెలివితో మాట్లాడుతున్నాడు అనుకోండి అమ్మా, మీరు కూర్చొని ఓ సమాధానం చెప్పమాకండి, టైం వేస్ట్ అది. వాడిని అక్కడ కట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు కూడా ఎదురు ప్రశ్న వేయాలి. సో యేసు ప్రభువు వారు కూడా ఆయన ఏం చేశాడు? ప్రశ్న వేశాడు. ఏమన్నాడు చెప్పండి, చదవండి. అక్కడ ఏముంది? అక్కడ అందుకైన ధర్మశాస్త్రం మందు ఏది రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావని అతను అడుగగా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ప్రశ్న వేసిన వ్యక్తికి సమాధానం చెప్పాలా, ఎదురు ప్రశ్న వేయాలా? ప్రశ్న వేసిన వానికి సమాధానం చెప్పాలి, అవునా? యేసు ప్రభువు వారు ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు? ఆ వ్యక్తికి సమాధానం తెలిసిన సంగతి యేసు ప్రభు తెలుసు. అంటే నువ్వు వేసిన ప్రశ్న జెన్యూన్ ప్రశ్న, టెస్ట్ చేయడానికి వేసావా? నా మాట మీకు అర్థమవుతుందా? నీకు నిజంగా నిత్య జీవం పొందుకునేటువంటి ఆలోచనతో ఈ ప్రశ్న వేస్తుంటే కనుక యేసు ప్రభువు వారు సమాధానం చెప్పేవాడు. కానీ యేసు ప్రభువు వారు ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు? ఆయనకు తెలుసు ఈ సమాధానం నీ దగ్గర ఉందని. చెప్పండి, వీని దగ్గర సమాధానం ఉందా లేదా? ఉందా లేదా? మాట్లాడరేంటమ్మా? ఉందా? కింద చెప్పండి, ఏం చెప్పాడు? అన్నాడా యేసు ప్రభువు వారు? ఏమన్నాడు? చదవండి, ఏమన్నాడు అక్కడ? వెంటనే సమాధానం చెప్పాడు లేదా?
ఏ సమాధానం చెప్పాడు? అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు. ఆహా, చూసారా? ఇప్పుడు మీకు అర్థమైందా ఈ నాటకముడని? వీడి దగ్గర ప్రశ్న ఉంది, వీడి దగ్గర సమాధానం కూడా ఉంది. చూసారా? ఇప్పుడు వీడికి సమాధానం తెలియదు అనుకో, యేసు ప్రభువారు సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, వీడు అతి తెలివితేటలతో ప్రశ్న వేస్తే యేసు ప్రభువారు సమాధానం చెప్పకుండా వాడి నోటితో సమాధానం చెప్పించాడు. అయ్యా, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా నాటకాలు దేవుని దగ్గర చెల్లుతాయా? పాస్టర్ గారి దగ్గర చెల్లొచ్చమ్మా. మీరు పాస్టర్ గారి దగ్గర ఎన్ని కబుర్లు అని చెప్పి బతికేస్తారు, నాకు తెలుసు. పాస్టర్ గారి దగ్గర మళ్ళీ ఇవి చెప్పేవన్నీ కబుర్లే, ఎందుకంటే నాకు తెలియదు కదా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తే కుదరదు, ఎందుకంటే దేవునికి నీకు తెలుసు. అందుకే యేసు ప్రభువారు సమాధానం చెప్పలా, వాడి నోటితో సమాధానం చెప్పించాడు. ఆ మాటకు వస్తే వీడు కరెక్ట్ సమాధానం చెప్పాడు, తప్పు సమాధానం చెప్పాడా? మీకు గుర్తుందా? యేసు ప్రభువారు దగ్గరికి ఆ యవనస్తుడు రిచ్ యంగ్ రూలర్ వచ్చినప్పుడు ధర్మశాస్త్రములో అతి ఉన్నతమైనటువంటి ఆజ్ఞ ఏది అన్నప్పుడు యేసు ప్రభువారు ఏ సమాధానం ఇచ్చాడు? ఎగ్జాక్ట్గా ఇదే సమాధానం ఇచ్చాడు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటే. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మాట, లేవియా కాండంలో ఉన్నటువంటి మాట, రెండు మాటలు కలిపి యేసు ప్రభువారు సమాధానం చెప్పాడు. అయ్యా, ధర్మశాస్త్రం అంతటినీ కనుక మీరు సమ్మరైజ్ చేస్తే ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. అవునా? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఇప్పుడు ఏమడుతున్నాడు? నిత్య జీవం పొందటానికి నేను ఏమి చెయ్యాలి అని ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాడు సమాధానం చెప్పాడా లేదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీని దగ్గర ప్రశ్న ఉంది, వీని దగ్గర సమాధానం ఉంది, కానీ వీడు నిత్య జీవంకి వెళ్తాడా లేదా డౌట్ ఉంది. ఈరోజు మందిరాల్లో చాలా మందికి ఇదే పరిస్థితి, చాలా మందికి ఇదే పరిస్థితి. ఏమా, మన డౌట్ ఏంటి చెప్పండి? ఉదయకాల సమయంలో పరలోకం ఉందని మీకు తెలుసా? నేను చెప్పాలా గంటసేపు ప్రసంగం? చెప్పండి అమ్మా, అందరు తెలుసా పరలోకం ఉందని? అందరు తెలుసా నరకం గురించి? అందరికీ తెలుసు. సో చనిపోతే ఎక్కడికి వెళ్తానికి అవకాశం ఉందని? అయితే పరలోకానికి వెళ్ళాలి, అయితే నరకానికి వెళ్ళాలి. ఈ సంగతి కూడా అందరు తెలుసా లేదా? ఇక్కడ కూర్చుని మనందరం డౌట్ ఏంటి తెలుసా? నేను వెళ్తానా లేదా? హలో, నాతో పాటు ఉన్నారు లేదా? ఇప్పుడు వీనికి కూడా ధర్మశాస్త్ర ఉపదేశకుని కూడా వాడికి ప్రశ్న తెలుసు, వాడికి సమాధానం తెలుసు. హీ నోస్ ద క్వశ్చన్, హీ నోస్ ద ఆన్సర్. ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారు, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక, ఇవన్నీ తెలుసు. మనకందరికి ఉన్నటువంటి కామన్ ప్రశ్న ఏంటంటే, ఇదంతా బాగానే ఉంది కానీ థియరీ కానీ పాస్టర్ గారు, ఇప్పుడు ప్రాక్టికల్గా నేనేమైతాను? సో ఇప్పుడు వీడు వచ్చి ఎందుకు అడుగుంటాడు? వీనికి థియరీ తెలుసు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏం చేయాలో వీడికి తెలుసు, ఏం చేస్తే నిత్య జీవం పొందుకుంటాడో వాడికి తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీడు వెళ్తాడా లేదా అనేటువంటి ప్రశ్న వీడి దగ్గర ఉంది. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? వచ్చి ఏం అడగాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిజంగా నీకు గనక అనుమానం ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాను కానీ ప్రభువా, నాలో ఈ ప్రశ్న ఉంది కాబట్టి క్లారిఫై చేస్తావా అంటే బాగుంటుందా? చాలామంది ఈ నాటకాలు వదిలేస్తారు. పాస్టర్ గారు, ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకండి ఈ సమస్య ఉందండి, ఆవిడకండి వస్తదే, ఆ సమస్య నీది. నువ్వు స్టోరీ చెప్పమాగయా. నువ్వు ఒకడి గురించి మాట్లాడదాం, అర్థం ఏంటంటే ఆ ప్రశ్న నీది, కానీ ఎవడి మీద పెట్టి మాట్లాడుతున్నావు?
ఎందుకంటే డైరెక్ట్గా ఈ సమస్య నాదని చెప్తే పాస్టర్ గారు ఏమనుకుంటాడో, నా గురించి ఏమనుకుంటాడో చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు, భలే స్టోరీలు అల్లుతారు. ఏమంటే ఒక ఆయన ఉన్నాడండి, నాకు బాగా తెలుసు అండి, నాకు క్లోజ్ అండి, ఆయనకి ఈ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎవడ నిజానికి చెప్పరాదా? నీ సమస్య చెప్పడానికి నీకేం మొహమాటం? ఎందుకు నాటకాలు వేస్తావు? వై యు ఆర్ నాట్ జెన్యూన్ అబౌట్ యువర్ సెల్ఫ్? యేసు ప్రభు దగ్గరికి జెన్యూన్గా వస్తే నీకు సమాధానం దొరుకుద్ది. నాటకాలు వేస్తే ప్రభు నేను లెక్క కూడా చేయడం. ఎవరి మీద పెట్టి అడుగుతావు? ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి? నీ దగ్గర ప్రశ్న ఉంది, నీ దగ్గర సమాధానం ఉంది, కానీ నువ్వు వెళ్తావో లేదో నీకు తెలియదు. అది తెలుసుకో ప్రభు దగ్గరికి వచ్చి. ప్రభు చెప్తాడు అప్పుడు. సో ఇప్పుడు ప్రశ్న వేయాల్సిన విధానం ఏంటి? నిజంగా నువ్వు జెన్యూన్ అయితే, నువ్వు ఆనెస్ట్ అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఏమనాలి? ప్రభా నీ బోధ విన్నాను, లేదంటే నీ మాటలు విన్నాను, లేదంటే ఇదంతా ఉంది, కానీ నాలో నేను ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాను, కానీ ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నాను, కానీ ఇదిగో నేను వాక్యం వింటున్నాను, కానీ ఇదిగో నేను మనకు వాళ్ళ చనిపోతే నేను పరలోకానికి వెళ్తానన్న గ్యారంటీ నాకు లేదు అని పాస్టర్ గారు హెల్ప్ చేస్తారా అంటే పాస్టర్ గారు కూర్చోబెట్టి మాట్లాడతాడు. If you are genuine about your own salvation. కారణం ఏంటంటే మన జీవితంలో చాలాసార్లు ఇదే పని చేస్తామంటాం, నటించటం మనకు అలవాటు. అందుకనే యథార్థంగా మనం జీవించడం చేతకాక యథార్థంగా ప్రభు దగ్గరికి రామ్. అందుకే నేను అంటున్నాను, ప్రభువుని టెస్ట్ చేయడానికి రామాక, నువ్వు వస్తే ప్రభుని ట్రస్ట్ చేయటానికి రా. ఒకవేళ ప్రభుని ట్రస్ట్ చేసేటువంటి వాడవైతే జెన్యూన్గా, సిన్సియర్గా ప్రభు దగ్గరికి వచ్చి నీ సమస్యను చెప్పు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. నిజానికి దేవుని యొక్క వాక్యములో గనక మనం గమనిస్తే నిత్య జీవం పొందుకోవటం అనేటువంటిది ఎట్లా జరుగుద్ది కదా? సువార్తలకు వచ్చిన తర్వాత యేసుప్రభు యొక్క బోధ అంతా కూడా మీరు గనక వింటే నిజమే, ధర్మశాస్త్రంలో మటుకు ఇది రాయబడింది. నిన్ను వలే ఏమంటారు, నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనేటువంటి మాట ఉంది. గాస్పెల్స్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు? తను ఎందరైతే అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము ఉందా లేదా? ఎవరు చెప్పారు ఆ మాట? యేసుప్రభు చెప్పిన మాటేనా? సో ఇప్పుడు గాస్పల్స్ లో హైలైట్ చేయబడింది నువ్వు చేసే పనా, నువ్వు నమ్మే పనా? ఇప్పుడు మీకు లాజికల్గా ఇది ఎందుకు తప్ప మీకు చెప్తాను, వినండి. పొందటం అనేటువంటిది నువ్వు చేయటాన్ని బట్టి వచ్చేదా? స్వాస్థ్యం అనేటువంటిది నీకు ఫ్రీగా ఇవ్వబడేదా? మీకు ఇంకా బలుపు ఎరగలేరు. ఇంకో విషయం చెప్తాను వినండి. మీ తదనంతరం మీ అబ్బాయికో మీ అమ్మాయికో మీరు ఆస్తి ఇచ్చేది వాళ్ళు ఏదో చేసినందుక, వాళ్ళు మీకు పుట్టినందుక? మీ కొడుకు కనుక వచ్చి మీ ఎదురు నిలబడి అమ్మ నన్నేం చేయమంటావు, నువ్వు ఆస్తి ఇస్తావా లేదా అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? పోనీ ఇంకో మాట చెప్తాను, మీ కొడుకు ఎంత దుర్మార్గుడైనా ఆస్తి ఇవ్వకుండా వదిలిపెడతారా? ఈయన మాట వినలేదండి, అసలు వీడికి ఆస్తి లేదండి, మా పెద్దోడు బాగా మాట వింటాడండి, కాదు వాడికి ఇచ్చేస్తారు అంటారా మీరు? సత్యానరు అంటారా మీరు? ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ? స్వాస్థ్యం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆస్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమ్మా, ఆడు మంచోడైనా ఆడు పనికిరానోడైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? సో ఇప్పుడు మీ కొడుకో మీ కూతురో చేసిన దాన్ని బట్టి మీరు స్వాస్థ్యాన్ని ఇస్తున్నారా, లేదంటే వాళ్ళు మీ పిల్లలు కాబట్టి స్వాస్థ్యాన్ని ఇస్తున్నారా? ఇప్పుడు జాగ్రత్తమేనండి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నిత్య జీవం నేను పొందుకోవటానికి ఏం చేయాలంటున్నప్పుడు నువ్వు ఏదన్నా చేస్తే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడా,
లేదంటే నువ్వు ఆయన కుమారుడు అయితే నిత్య జీవం ఇస్తాడా? సో లాజికల్గా నీ ప్రశ్న కరెక్టా రాంగా? నువ్వు పొందుకునేవాడివి చేయటానికి ప్రయత్నం చేయమాక. ఈరోజు మన జీవితాల్లో ప్రాబ్లం ఇదేనమ్మా. మనం ఏదో చేస్తే దేవుడు ఏదో ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు. అది కుదరదు. నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ఇవ్వడు. ఆయన నువ్వు ఏదేమై ఉన్నావో దాన్ని బట్టి ఇస్తాడు. అమ్మా, కుమారులో కుమార్తెలో ఎంత ప్లీజ్ చేస్తే మీరు వాళ్ళకి ఇస్తారు చెప్పండి? దాన్ని బట్టి ఇస్తారు మీరు? దేని బట్టి ఇస్తారు? వాడు నా కొడుకండి, వీడు ఈ అమ్మాయి నా కూతురండి, కాబట్టి ఏం చేస్తావు నువ్వు? తర్వాత నువ్వు ఇంకో మాట ఏమంటావు? ఆడు హక్కుదారులండి. అబ్బో, ఈడ కబుర్లు బాగానే చెప్తావు. మరి పరలోకం దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభా నన్ను ఏం చేయమంటావంటే ఏంటి? నువ్వు ఎంత మంచి చేస్తే దేవుని సరిపోద్ది పరలోకంలోకి రానియటానికి? పోనీ మీరు ఆలోచించండి, చిన్నప్పటి నుండి మీ కుమారులు మీ కుమార్తెలు మీకు ఎంత లోబడితే మీరు ఎంత ఆశిస్తారు? కుదురుద్ది అట్లాగా? వాడు అవసరమైతే మీ మీద కోర్టుకు వెళ్ళి సంపాదిస్తాడు. కారణం ఏంటంటే వాడి హక్కు అనే సంగతి వాడు తెలుసు. వాడు ఏం చేయక్కర్లే, నీ ఆస్తిని వాడు స్వాస్థ్యముగా పొందుకోవడానికి వాడు ఏమి చేయలే. ఆడు చదువులేనాడైనా, వాడు పనికిరాని సొంట అయినా, ఒకే ఒక కారణం, ఆడు నీ కొడుకు కాబట్టి నీకు ఆడికి వస్తుంది. ఆ మాట ఇంకా కోర్టులో కూడా చెల్లదు. నువ్వు కోర్టులోకి వెళ్ళి కానీ ఏమంటారు వీళ్ళు? ఏమండి నా మాట వెళ్ళలేదు కాబట్టి అండి నేను వీడికి ఆశ అంటే కుదురుద్దా? కుదరదు. కారణం ఏంటంటే వీడు హక్కుదారుడయ్యాడు. ఎందుకు హక్కుదారుడయ్యాడు? వాడు నీకు పుట్టాడు కాబట్టి. అలానే నిత్య జీవం సంపాదించా నువ్వేం చేస్తావు? వారానికి ఒకసారి ఉపవాసం ఉంటావా? పోనీ వారానికి 2 సార్లు చర్చికి వస్తావా? ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పరలోకానికి వెళ్ళడానికి చర్చికి వస్తున్నారు. అమ్మ, నువ్వు చర్చికి రావటాన్ని బట్టి దేవుడు నేను పరలోకాన్ని తీసుకెళ్ళడం. నువ్వు దశంభాగం వేయటాన్ని బట్టి దేవుడు నేనేం పరలోకాన్ని తీసుకెళ్ళడం. నువ్వు ఏది చేసినా దేవుడు నేను పరలోకాన్ని తీసుకెళ్ళడం. కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చే నిత్య జీవం నువ్వు సంపాదించుకునేది కాదు, నువ్వు ఏదో పని చేసి సంపాదించుకునేది కాదు. ఇది దేవుడు హక్కుగా నీకు ఇచ్చేటువంటిది. ఆ హక్కు దేని బట్టి వస్తుందంటే యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించడాన్ని బట్టి. దేర్ ఈస్ నో అదర్ వే ఇన్ విచ్ యు కెన్ గెట్ ఇటర్నల్ లైఫ్. కాబట్టి ఉదయకాల సమయంలో నేనేం చేస్తే పరలోకానికి వెళ్తానండి అనమాకండి. నువ్వు ప్రభువుని అంగీకరించావా లేదా? నువ్వు మారు మనసు పొందావా లేదా? అదొక్కటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లే అంశం, ఇంకా వేరేదేమీ లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తావో నువ్వు హక్కుదారుడు అవుతావు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకనే ఇక్కడ మీరు గమనిస్తే ధర్మశాస్త్రోపదేశకుడుగా బహుశా ఇతనికి అనుభవం ఏంటంటే ఈయన అప్పటికే చాలా మంచి చేస్తుండొచ్చు, చాలా మందికి హెల్ప్ చేస్తుండొచ్చు, లేదంటే దేవునికి ఆయనకి చెల్లిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తనలో ఇంకా పరలోకానికి వెళ్తాడో లేదో అనే అనుమానం ఉండనే ఉంది. కారణం ఏంటంటే వీరి దగ్గర ప్రశ్న ఉంది, వీనికి సమాధానం ఉంది, కానీ నిజానికి వీడికి ఆ నిశ్చయిత లేదు. నేను అంటున్నాను, ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరం ఆలోచించుకోవాలి. మీలో ఎంతమందికి ఇప్పుడు గనక చనిపోతే పరలోకానికి వెళ్తారనే నిశ్చయిత మీకుంది? ఇది మీరు ఏదో చేసి సంపాదించేది కాదు, దేవుని మెప్పించి మీరు పొందుకునేది కాదు. ఇది కేవలం విశ్వాసాన్ని బట్టి మీరు పొందుకునేది. యేసు ప్రభునందు ఆయన కార్యమునందు నువ్వు విశ్వాసం ఉంచటాన్ని బట్టి నువ్వు సంపాదించుకునేది. ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు కానీ యేసు ప్రభు నమ్ముకున్నాడంటారా? అందుకే అతనికి పరలోకంకి వెళ్తాలేదు తెలీదు. నువ్వు మందిరానికి వస్తుండొచ్చు, నువ్వు దశంభాగాలు ఇస్తూ ఉండొచ్చు, నువ్వు పాటలు పాడుతూ ఉండొచ్చు, అయినప్పటికీ నీవు రక్షించబడ్డావా లేదా?
నువ్వు నిత్య జీవం పొందుకుంటావనేటువంటి నిశ్చయత నీకుందా లేదా? ఇది దేని బట్టి వస్తుందంటే నువ్వు యేసు ప్రభువుని నీ జీవితంలో కలిగి ఉంటాను బట్టి. అందుకే చాలా మందికి ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా కానీ ఏమోనండి ప్రభు వస్తే నేను వెళ్తానో లేదో, అందుకనే ప్రార్థన చేస్తారు, ప్రభా పరలోకం నువ్వు వచ్చినప్పుడయ్యా ఎత్తబడే గుంపులో ఉండినట్టు సహాయం చేయి ప్రభా అంటే వీడికి ఇంకా తెలియదు ఎత్తబడతాడు లేదో. ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? చెప్పండి, వీళ్ళు ఎంతమంది ఆ ప్రార్థన చేస్తే చెప్పండి అమ్మా. ఆనెస్ట్గా గుళ్ళు మీద చేసుకొని చెప్పండి. నిన్న కూడా ఈ ప్రార్థన చేశారు లేదా? మొన్న కూడా చేశారు లేదా? ఎత్తబడే గుంపులో అంటే అర్థం ఏంటి? మీకు తెలియదు ఎత్తబడతారు లేదు అంటే మీరు ఇంకేమనుకుంటున్నారంటే నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా నేను చేయాల్సినంత చేయటలేదు కాబట్టి యేసు ప్రభువారు వచ్చినప్పటికీ నేను ఎంత చేస్తానో కాబట్టి నేను ఎత్తబడతానో లేదో అనుకొని ప్రభా ఎత్తబడే గుంపులో ఉన్నట్టు సహాయం చేయి ప్రభా. ఈ బ్యాచ్ అంతా ఎవరమ్మా? ఈ బెటాలియన్ అంతా ఈ కేటగిరీనే. నా మాడవి ఈ కేటగిరీనే. అందున గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి బాగా ధర్మశాస్త్రం తెలుసు, 10 ఏళ్ళు వింటున్నారు దేవుని వాక్యాన్ని. కాబట్టి మనకు అన్నీ తెలుసు. అబ్బో యేసు ప్రభువు రెండో రాకడ గురించి తెలుసు, అంత్యక్రీస్తు గురించి తెలుసు, అబ్బో సో మచ్ థియరీ తెలుసు, కానీ ఒకే ఒకటి తెలియదు, నిజంగా నేను వెళ్తానా లేదా. అవునా కదా? ఆనెస్ట్గా ఈ సమాధానం మీరు పొందుకోవాలి. ఇది మీరు చెయ్యటాన్ని బట్టో, మీరు జీవించేదాన్ని బట్టో, మీరు ఇచ్చేదాన్ని బట్టో మీరు పొందుకునేది కాదు. ఆయన కుమారులు అవ్వటాన్ని బట్టి మీరు పొందుకునేటువంటి హక్కు. ఆయన కుమారులు దేని బట్టి అవుతారంటే మీ మంచి కార్యాలను బట్టి కాదు, మీ యొక్క ఏమంటారు ధర్మాన్ని బట్టి కాదు, లేదంటే మీరు చేసే మేలును బట్టి కాదు. దేని బట్టి? యేసు ప్రభు మీ పాపాల కోసం చనిపోయాడనే సత్యాన్ని మీరు విశ్వసించి ఆ దాన్ని అంగీకరించి మీరు మారు మనసు పొందితేనే మీరు పరలోకంలోకి వెళతారు, నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి నేను అంటాను, ముందు దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. కారణం ఏంటంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఎంత మంచి చేయాలనుకున్నా నీ మంచి సరిపోదు. నువ్వు ఎంత మంచోడువైనా దేవుని ఎదుట నీవు పాపివే. సో నువ్వు ఎంత మంచి చేసినా, నువ్వు ఎంత మార్పు నొందినా దేవుడు ఖుషి అయిపోడు. దాన్ని బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడు. నువ్వు నేను పరలోకంలోకి వెళ్ళటానికి ఒకే ఒక్క కారణం యేసయ్యే. సో ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నా అంటే ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. సో జాగ్రత్త వినండి. మన జీవితాల్లో కూడా, లేదంటే ఆ లాయర్ యొక్క జీవితంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటో తెలుసా? ఈ లాయర్ కూడా హీ న్యూ ఆల్ ద రైట్ థింగ్స్. ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, కానీ చేయటం చేతకాట్లా. అమ్మా పౌలు గారు అదే గడా మొత్తుకుంది. ఏమన్నాడు? మేలు చేయవలన ఆశ నాకు కలుగుచున్నది కానీ మేలు చేయుట నాకు చేతకాట లేదు. నేను చేయగోరినటువంటి మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అయ్యో ఇట్టి దౌర్భాగ్యమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించగలడు? ఈరోజు మంచేదో చెడేదో తెలియక కాదు. మన ప్రాబ్లం ఏంటంటే మంచి చేయటం మనకి చేత కాటలేదు. ఏదైతే చెడు చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాం. అది మన జీవితంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ప్రభు నిన్ను అంగీకరిస్తావో, ఆ దౌర్భాగ్యం నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యనన్న మాట అయిన తర్వాత అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా?
నాలో ఏ మూల కూడా మంచి చేసేటువంటి పరిస్థితి లేకపోయినా యేసుక్రీస్తు వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే యేసు ప్రభుని ఎప్పుడైతే నేను అంగీకరించానో నా జీవితంలో మార్పు ప్రారంభమైంది. ఏదైతే నేను చేయలేను అనుకున్నానో నా జీవితంలో ఆ మార్పు ప్రారంభమై నా జీవితము మార్పు వైపు ప్రయాణం చేస్తుంది. దానికి ఒకే ఒక్క కారణం, ఇది నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా డిటర్మినేషన్ కాదు. It is only the grace of God through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప నా జీవితంలో ఉన్నది కాబట్టి నేను అందుకనే అంటున్నానమ్మా, మన జీవితంలో కూడా ఇదే డేంజర్ ఉంది. మనకి రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ రైట్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. మనకి యేసుప్రభు వారి గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, దేవుని వాక్యం గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, కానీ మన జీవితాల్లో మార్పు లేదు. అది మన జీవితంలో ఉండే ప్రాబ్లం. యేసుప్రభు వారు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడమ్మా 2 మాటలు మాట్లాడాడు. యేసుప్రభు వారు తక్కువ మాట్లాడతాడు, దానిలో చాలా నిగూఢంగా ఉంటుంది. రైట్? ప్రభు అన్నాడు, నీవు సరిగా చెప్పితివి. అక్కడ గ్రీక్ లో వాడబడిన పదం ఏంటంటే ఆర్థోస్. ఆ ఆర్థోస్ అనేటువంటి మాట నుండే ఆర్థడాక్సీ అనేటువంటి మాట ఉంది. ఆర్థడాక్సీ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రైట్ బిలీఫ్. అంటే నీవు సరిగా చెప్పితివి అంటే ఏది చేయాలో నీకు తెలుసు అని కిందన్నాడు, అలాగు చెయ్యము. ఆర్థోప్రాక్సీ అని అంటారు. అంటే నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని చెయ్యి. నువ్వేం నమ్ముతున్నావు? ఈ మాట నమ్ముతావు. ఏంటా మాట? నీ దేవుడైనటువంటి యెహోవాని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో. ఇశ్రాయేలుకమ్మ ఇది కంటత వాక్యం. ప్రతిరోజు ఈ వాక్యాన్ని వాళ్ళు వెలివేసేటువంటి వాళ్ళు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనేటువంటిది వాళ్ళకి కంటత వాక్యం. ఇప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, నీవు పోయి అలాగు చేయము. ఇప్పుడు వీడి ప్రాబ్లమే అలా చేయటం చేతకాట్ల. నువ్వేం చేయాలి? ప్రభా నాకు చేతకాట్లేదు అనాలి కదా. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఏం బిల్డప్ ఇస్తున్నావు? పాస్టర్ గారు ఏమంటారండి? ఏం బిల్డప్? మీరేమంటారు పాస్టర్ గారు? నీ తెలీదా ఏమనాలో? మాట్లాడరే. పాస్టర్ గారు ఏమంటారు మీకు తెలీదా? ఏమా వాక్యాన్ని భిన్నంగా పాస్టర్ గారు ఒక మాట చెప్తాడా? మీకు సలహా ఇస్తాడా? మీరేమంటారు కనుక్కుందామని. ఎందుగా దొంగ తిరుగు నాటకాలు? ఎందుగా స్ట్రైట్గా రా. యేసుప్రభు వారు కూడా అన్నాడు, ఏమన్నాడు? నీవు పోయి అలా చెయ్యి అంటే ప్రభు ఏం చేస్తున్నా అంటే నీకు చేత కాదు, అది ముందు తెలుసుకో అని చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడు వీనికి కూడా ఏం చేయాలో తెలుసు కదా, తెలుసా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు అడిగాడు? అలా చేయటం చేత కావట్లేదు కాబట్టి. ఎందుకు చేయటం చేత కావట్లేదు? దేవుని స్టాండర్డ్ అంత ఉన్నతమైంది కనుక. నిజంగా ధర్మశాస్త్ర ప్రకారం గనక నువ్వు నీతిమంతుడు కావాలంటే నువ్వు నిత్యము నీ జీవితంలో ప్రతి సెకండు దేవుణ్ణి ప్రేమించాలి. నీ జీవితంలో ప్రతి సెకండు నీ పొరుగువాడిని ప్రేమించాలి. చెప్పండమ్మా, ఎంతమందికి సాధ్యం సంగతి చెప్పండి. మాట్లాడరే. నీ జీవితంలో ప్రతి సెకండ్ దేవుని ప్రేమించగలవా? మాట్లాడండి అమ్మా. నువ్వు ప్రతి సెకండ్ ప్రేమించగలవా? అరే యథార్థంగా చెప్పండి, నిజం చెప్పండి. మొహన పడతారేంటమ్మా? అమ్మ పాస్ గారు నేను నిజంగా దేవుని నువ్వు ప్రతి సెకండ్ నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించగలవా? అది ధర్మశాస్త్రం యొక్క స్టాండర్డ్. తర్వాత నీ జీవితంలో ప్రతి సెకండ్ నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? నీ పొరుగువాని వల్లే కాదు. మనం ఎట్లా ప్రేమిస్తాం తెలుసా? ఆడిని బట్టి మనం సెట్ చేసుకుంటా ఉంటాం. ఆడు మంచోడు అనుకో మనం సెట్ చేసుకోవడం, అరే వీడితో ఉండొచ్చురా. ఆడు చెడ్డోడు అనుకో మనం సెట్ చేసుకోవడం, వీడితో వద్దులేరా అని. అంటే ఇప్పుడు మనం నిన్ను వల్లే పొరుగువాన్ని ప్రేమిస్తామా, పొరుగువాని వల్లే పొరుగువాన్ని ప్రేమిస్తామా?
మాట్లాడరేంటమ్మా? సస్తే నిన్ను వల్ల నువ్వు ప్రేమిస్తావా? సాధ్యమేనా? సాధ్యమేనా? యేసు ప్రభువు అన్నాడు, ప్రతి సెకండ్ నువ్వు చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా, వాక్యం నువ్వే వల్లి వేసావు కదా, ప్రశ్న వేసిన వాడివి నీవే, సమాధానం చెప్పిన వాడివి నీవే, పోయి అలా చేయి అంటే అప్పుడు ఆడేమనాలి? అక్కడికైనా బుర్ర ఎలగాల? అక్కడికైనా ప్రభా నిజమే ప్రభా నువ్వు అన్నావు కానీ నా ప్రాబ్లం ఏది కాదు ప్రభా, అదే కదా ప్రభా, నాకు చేత కావట్లేదు ప్రభా, నిత్యము నిన్ను ప్రేమించడం నాకు చేత కావట్లేదు, నిత్యము నా పొరుగువాడిని ప్రేమించడం నాకు చేత కావట్లేదు ప్రభా, సహాయం చేయనాలా అంటాడు. మనం అంటామా? ఆడు తక్కువ కాదు, మనం తక్కువ కాదు. చూడండి ఇక్కడ ఏం రాయబడింది చెప్పండి అమ్మా. అయితే ఆ బోధకుడు తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకోరి. ఆహా, ముందే పరీక్షించాడు, ముందు టెస్ట్ చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? అరే ధర్మశాస్త్ర ప్రకారం నీ దేవుణ్ణి ప్రేమించకపోతే, ధర్మశాస్త్ర ప్రకారం నీ పొరుగువాడిని ప్రేమించకపోతే నువ్వు నిత్య జీవితానికి వారసుడివి కాలేవు. అందుకే నాయనా నేను వచ్చింది. ధర్మశాస్త్రం ఏది చెప్తుందో చేయటం నీకు చేత కాదు కనుక నేను వచ్చాను. సో ఇప్పుడు నువ్వేం చేయాలా? ప్రభా నాకు చేత కావట్లేదు ప్రభా, నిజంగా ప్రభా ఈ సంగతి నాకు తెలుసు ప్రభా, కానీ నిత్యము నిన్ను ప్రేమించడం నా వల్ల కావట్లేదు ప్రభా. చెప్పండి అమ్మా, మీరు యేసు ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలైన వాళ్ళు చెప్పండి, ప్రాక్టికల్గా ప్రతి సెకండ్ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడతారు, ఏమని పాడతారు? నిన్నే ప్రేమింతును నేవేను తీరుగా. ఏం అద్భుతంగా పాడతావమ్మా, నిజమేనా? ప్రతి సెకండ్ ప్రేమించగలవా ఆయన్ని? ఈజ్ ఇట్ పాసిబుల్? దేవుడు అరే నిత్యము నువ్వు నన్ను ప్రేమిస్తేనే పరలోకానికి వెళ్తావు అని ప్రభు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన చెప్పుంటే గనక ఎంతమంది పరలోకానికి వెళ్తారు చెప్పండి? ఎందుకంటే మన జీవితంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రతి సెకండ్ ఆయన ప్రేమించడం అసాధ్యం. ప్రతి సెకండ్ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అసాధ్యం. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు నీతిమంతుడవు కాలేవో. ఎప్పటికప్పటికి కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా నీవు నిత్య జీవితాన్ని పొందుకోలేవు. అప్పుడు ఏం చేయాలా? నీ చేతకాంతానని ప్రభు దగ్గర చెప్తే అప్పుడు ప్రభు నీ చేతకాంతాన విషయంలో సహాయం చేస్తాడు. కానీ వీడు ఏం చేశాడు చెప్పండి? నీతిమంతుడై ఉన్నట్లు కనుపరుచుకొని కోరి నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను అంటే వీడి ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రభా నువ్వేమనుకుంటున్నావు పొరుగువాడు అంటే ఎవడు? అసలు నీ డెఫినిషన్ ఏంటి పొరుగువాడు అంటే? ఆ పాస్ గారు నాకు తెలుసు కానండి, మీరేమంటారో మీరేం చెప్తారో చూద్దామని. అవునా కదా? ఏమా ఈ విషయం మనం కూడా అంటామా లేదా? నాకు తెలుసు కానండి, పొరుగువాడిని ప్రేమించాలని తెలుసు కానండి, మీరేమంటారు? పొరుగువాడు అంటే ఎవరంటారు? నీ తెలీదా పొరుగువాడు ఎవడో? మరి ఇన్ని కబుర్లు చెప్తివే, వాక్యం వెల్లివేస్తువే, నీ తెలీదా పొరుగువాడు ఎవడో? అమ్మా ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడిందంటే నీ చేతకాంతనాన్ని చూపించడానికి. ఎందుకు ప్రభు ధర్మశాస్త్రంలో నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలనే మాట చెప్పటానికి కారణం ఏంటంటే ఇది నీకు చేత కాదనే విషయం నీకు తెలియాలి. అంటే దాంతో తెలుసా? వెన్ ఎవర్ యు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యు నీడ్ టు నో యువర్ ఇన్ఎబిలిటీ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని తీసిన ప్రతిసారి నీ చేతకాంతనం నీకు అర్థం కావాలి. ఫోజులు కొట్టమాక, కబుర్లు చెప్పమాక,
దేవుని వాక్యం తీసిన ప్రతిసారి కూడా ప్రభా నీ వాక్యం ఇది చెప్తుంది కానీ నాకు చేయటం చేత కావట్లేదు ప్రభా, నాకు సహాయం చేయి అనుగాని దేవుని దగ్గర నీ అతి జ్ఞానాన్ని ప్రదర్శించమాక. అందుకే వీడేమన్నాడు, నా పొరుగు వాడెవడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అంటే రూల్స్ అనేటువంటివి మనకెంత కష్టమో పాటించటం. చెప్పండి, ధర్మశాస్త్రము రూల్స్, మన జీవితంలో మనకిష్టం లేని రూల్సే. అక్కడ ఎర్రలైట్ పడినప్పుడు నీకు దూరం నుండే తెలుసు ఎర్రలైట్ పడబోతుందని. ఎట్లా తెలుసు నీకు? చెప్పండి. ఎర్రలైట్ పడబోయక ముందు ఏ లైట్ వస్తుంది? ఎల్లో లైట్ వస్తుంది. సో నీకు దూరం నుండి నువ్వు చూసావు, దేన్ని చూసావు? ఎల్లో లైట్ చూసావు. సో లెక్క ప్రకారం నువ్వు బ్రేక్ మీదకి నీ కాలు వెళ్ళాలా, యాక్సిలేటర్ మీద నీ కాలు వెళ్ళాలా, నీ చెయ్యి వెళ్ళాలా బండి అయితే? చెప్పండి. కానీ నువ్వేం చేస్తావు? ఎల్లో లైట్ రాగానే బండి స్పీడ్ పెంచుతావు. కక్కుర్తి ఏంటంటే ఆ రెడ్ లైట్ పడేలోపు క్రాస్ చేసేయాలి. నీకు తెలీదా రూలు? యాక్సిడెంట్ ఎందుకు ఏం చెప్పండి? ఏమా నువ్వు ముందే జాగ్రత్త పడి బ్రేక్ వేస్తే కనుక నీకు యాక్సిడెంట్ అవుద్దా? ఎంతమంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు అడగండి. ఈ లాస్ట్ మినిట్ కక్కుర్తి వల్ల యాక్సిడెంట్ అయింది వాళ్ళకి. యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరిని అడగండి, వాడు ఏం తెలుసా, నేను అనుకున్నాను పాస్ గారు దాటేస్తానని, ఆ మినిట్లో మొత్తానికి వాడు ఏం చేస్తాడు తెలుసా, బ్రేక్ అయిపోయి యాక్సిడెంట్ తిట్టాడు, లేదా యాక్సిడెంట్ అయిపోయి కంగారు. ఎందుకంటే అమ్మో లైట్ పడిపోతుంది, లైట్ పడిపోతుంది. ఏవైతే కొంపలు మూతాయి. రూల్స్ ఎందుకున్నాయి ఏమ్మా? రూల్స్ ఎందుకున్నాయి? నీ సేఫ్టీ కొరకు, అవునా కదా? కానీ మనకు అతి భయంకరమైన అదేమంటారంటే, మనకి రూల్స్ అంటే ఎక్కడ పుట్టుద్ది, ఎంత అసహ్యమో, అవునా? 10ంటికి వెళ్ళాలంటే 10ంటికి వెళ్తామా? రూల్ ఉంది, ఉందా లేదా? ఆఫీస్కి వెళ్తాం, రూల్ ఉంది కాబట్టి. చర్చికి వెళ్ళాం, రూల్ లేదు కదా. పాపం దేవుడు కృపగలవాడు కదా. సో 10ంటికే మీరు కనుక ఇక్కడ మీరు పని చేయకపోతే ఆ రోజు మీ సంగ చెప్తాను ప్రభు అన్నాడు అనుకోండి, చచ్చినట్టు అందరు 10ంటికి వస్తారు, అవునా కదా? కానీ ప్రభు ఎందుకు రూల్ పెట్టలే? ఎందుకు ప్రభు రూల్ పెట్టలే? నువ్వు ప్రేమతో నువ్వు పాటించాలని. దేవుడు నీ మీద ఇంపోజ్ చేయకుండా ప్రేమతో నువ్వు పాటించాలి. బట్ ఎనీహో మన జీవితాల్లో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ రూల్ బ్రేక్ చేయాలనుకుంటాం అంతే. మనకన్నీ తెలుసమ్మా, మనకి రూల్స్ తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. కానీ మన ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎక్కడైతే మనం పాటించాలో అక్కడ బ్రేక్ చేస్తున్నాం. దేవుడు ఆయన అరణ్యంలోకి తీసుకురాగానే ఇశ్రాయేలీయులకి డిసిప్లిన్ నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. ఒక క్రమశిక్షణ. ఏంటి ఆ క్రమశిక్షణ? అరే అబ్బాయి, ప్రతిరోజు మీకు మన్నా ఇస్తాను, అర్థమవుతుందా? మీరేం కంగారు పడమక్కండి. మన్నా మీకు అందరికీ సరిపోద్ది, మీకు సరిపడానే ఇస్తాను. ఒక రూల్ ఏంటి తెలుసా? ఒక రూల్ ఏంటి చెప్పనా? ఒకే ఒక్క రూలు. ఏంటా రూల్ అంటే, ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి, మరుసటి రోజు మటుకి మీరు అతి తెలివితేటలు ప్రదర్శించమాకండి. ఎందుకంటే మళ్ళీ రేపటికి మీరు సెట్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే రేపు మళ్ళీ నేను మీకు ఇస్తాను, అవునా? సో ఇప్పుడు రూల్ ఏంటి? మన్నా ఎంతైనా ఉంటుంది, మీరేం కంగారు పడమాకండి, ఎంతైనా ఉంటుంది. కానీ ఏ రోజు మన్నా ఆ రోజు కూర్చుకోవాలి. ఒక్క రూలే కదమ్మా. చెప్పండి, ఇశ్రాయేలు ఏం చేశారు చెప్పండి? ఏమని రాయబడింది అక్కడ? వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా. వీళ్ళు అనుకున్నారు, ఏం మోషే అట్లా అన్నాడు కానీ ఉదయం ఒక లేట్ అయితే ఎట్లాగా, నాకు అసలే గ్యాస్ ప్రాబ్లం, ఉదయం 5ంటికి నేను తినేయాలి, ఒకవేళ మన్నా 9ంటికి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలా? సో ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఎందుకైనా మంచిది
దేవుడు అటు చెప్తాడు కానండి, పాస్టర్ గారు చెప్తారు కానీ ఆయన చెప్పే ప్రతిదీ మీరు లెక్కలో వేసుకోమాకండి, అది అంత ఆచరణ యోగ్యం కాదు. దేవుడు అటు చెప్తాడు కానండి, అది ఎక్కడ సాధ్యం లేండి. కాబట్టి మన జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా, ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, మనం చేసేది మనం చెప్తాం. అతి తెలివితే అట్లా చూసారా? చెప్పడం అక్కడ ఏం రాయబడదమ్మా, కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. సో దేవుడు ఎందుకు రూల్ పెట్టాడు? నీ క్రమశిక్షణ కొరకు. సో ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ రూల్ని పాటించగలగాలి. ధర్మశాస్త్రంలో దేవుడు ఎందుకు రూల్స్ పెట్టాడు? నువ్వు పాటిస్తే నీకు మంచిది. కానీ రూల్ పెట్టినప్పుడే మనకు అర్థమవుతుంది మనం రూల్ పాటించలేమని. పండు తినొద్దన్నాడు దేవుడు. ఆదాం తిన్నాడా? తినలేదా? అంటే మన సహజ స్వభావం ఏంటి? మనకి రూల్స్ అంటే ఇష్టం ఉండదు. సో కాలేజీలో రూల్స్ ఇష్టం ఉండదు, మనకి ఇంట్లో రూల్స్ ఇష్టం ఉండదు, ఆఫీస్లో రూల్స్ మనకి ఇష్టం ఉండదు, ఇంకా చర్చ్ సంగతి అక్కర్లేదు, మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ రూల్స్ ఉండవు కదా. చూసారా? యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాకముందే బెన్సిరా అనేటువంటి ఒక అతను రబ్బాయి అతను రాసినటువంటి మాటలు మీరు అక్కడ చదివితే గనక, ఎందుకంటే యేసు ప్రభువారు తెలుసు ఈ బోధలు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? కల్చర్లో ఎవరు ఏది ఆలోచిస్తున్నారో ప్రభుకి తెలుసు. అందుకని ఈ ప్రశ్న వేశాడు. ఎందుకు ఆ ప్రశ్న వేశాడంటే నీ యొక్క పర్స్పెక్టివ్ని సరిచేయటానికి. బెన్సిరా ఏమన్నది తెలుసా? గివ్ టు ఏ డివోట్ మ్యాన్. నువ్వేం చేయాలా? మంచోడికి సహాయం చేయాలి, చెడ్డోడికి ఎప్పుడు సహాయం చేయమాక. కారణం ఏంటి తెలుసా? నువ్వు చెడ్డోడి కనుక సహాయం చేస్తే వాడు మంచోడి కంటే వాడు బలవంతుడు అవుతాడు. అప్పుడు లోకము చెడ్డగా అయిపోద్ది గనక నువ్వు ఎవరికి సహాయం చేయాలా? యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగానికి రండమ్మా. మీరు ఏం మాట విన్నారని ప్రభు చెప్పాడు? 5వ అధ్యాయం త్వరగా చదవండి. ఎక్కడుందన్నమాట? మీరు విన్నారన్నాడు ప్రభు, శత్రువుని ప్రేమించి. చూడండి ఎక్కడుంది ఆ మాట. మీరు తీసేటప్పుడు నేను తెస్తాను అనుకుంటా. ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది అన్నాడా? మీ శత్రువుని ద్వేషించి నీతిమంతుడిని ప్రేమించి. ఎక్కడుందమ్మా అది? 43 త్వరగా చదవండి. ఏమన్నా అక్కడమ్మా? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఆల్రెడీ వాళ్ళ సొసైటీలో ఒక మాట వాడుకలో ఉంది. ఏంటా మాట? నీ శత్రువుని ద్వేషించాలి, మంచివాడిని నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు యేసుప్రభువారు ఏమన్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. జాగ్రత్త వినండి. వాళ్ళకి వాడుకలో ఉన్నటువంటి మాట ఏంటి? శత్రువుని ఎప్పుడు కూడా ప్రేమించమాక, వాడు బలవంతుడు అవటానికి వీల్లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? శత్రువుని ఎప్పుడు కూడా ప్రేమించడానికి వీల్లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? నీ శత్రువుని నేను ప్రేమించాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి. నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నప్పుడు ఒక యూదునికి ఏమర్థమవుతుంది? పొరుగువాడు ఈజ్ ఈక్వల్ టు మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా? యూదుడి యొక్క దృష్టిలో నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నప్పుడు వాని దృష్టిలో ప్రేమించాలంటే పొరుగువాడెప్పుడు ఏమై ఉండాలి? మంచోడై ఉండాలి. మంచోడైతే నాడు ప్రేమిస్తాడో. నా మాట మీకు అర్థమవుతుందా? చెడ్డోని ఎప్పటికీ ప్రేమించడు. ఇప్పుడు మీకు అర్థమైందా మంచి సమరైన కథలో వాళ్ళు ఎందుకు వాడిని లెక్క చేయలేదు? వాడంట కొట్టి పడేశారంటే వాడి కర్మండి. ఏం చేస్తాం మనం? వాడు పూర్వజన్మలో ఏం చేశాడో
నా మాట మీకు అర్థమవుతుందా? యూదులకు ఉన్నటువంటి పరిపాటి ఏంటంటే, నువ్వు ప్రేమిస్తే మంచివాడినే ప్రేమించాలి. ఇంకా ముందుకెళ్ళి చెప్తాను, నువ్వు ప్రేమిస్తే యూదుడినే ప్రేమించాలి. ఇప్పుడు జాగ్రత్తమేనండి, యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో మంచి సమరయుడి గురించి ఉంది, కానీ పడిపోయినటువంటి వాడు ఎవడు రాయబడిందా? వాడి నేషనాలిటీ రాయబడిందా? వాడి రేస్ రాయబడిందా? వాడు యూదుడా? తెలీదు. వాడు సమరయుడా? తెలీదు. వాడు అన్యుడా? తెలీదు. సో ఇప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించాలన్నప్పుడు ఎవరిని ప్రేమించాలి? యూదులు తెలిసిందేంటి? ఒకటి, మంచోడిని ప్రేమించాలి. రెండోది, తప్పగా యూదుడైతేనే ప్రేమించాలి. ఇప్పుడు దారిలో పడిపోయినటువంటి వాడెవడు? వాడెవడో తెలీదు. సో ఆబ్వియస్గా యూదుడు ఎందుకు ఆగుతాడు? అందున యాజకుడు ఎందుకు ఆగుతాడు? చూసారా? సో యేసుప్రభువారు ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటి? దే ఆర్ ఆల్రెడీ యూస్ టు సర్టెన్ థింగ్స్. ఇప్పుడు యేసుప్రభువారు చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు మా ప్రభు. జాగ్రత్త వినండి. అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గము ద్వారా వెళ్ళుట తటస్థించెను. జాగ్రత్త వినండి. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే బై ఛాన్స్. ఇప్పుడు జాగ్రత్త వినండి. వీడైతే యాజకుని యొక్క దృష్టిలో వీడు బై ఛాన్సే వెళ్ళాడు ఆ రోడ్లో, కానీ దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్లో ఆయన ఆ రోడ్డు గుండా పంపించాడండి. ఇప్పుడు వాడికి ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి ఆపర్చునిటీ? పాస్టర్ గారు మీరు అవకాశం ఇవ్వండి, దుమ్ము దులిపేస్తాను. అవకాశాలు చెప్పిరావు. దేవుడు ఎప్పుడు కూడా తన సర్వాధికారులు ఎప్పుడు అవకాశం ఇస్తాడని తెలియదు. అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా, నువ్వు దేవుని నీతిని నెరవేరుస్తావు. లేట్ ఎ గాన్ కేస్. దేవుడు బోర్డు పెట్టి చెప్పడమ్మా, భక్త, యాజక. ఎందుకంటే అప్పుడు ఆయన ఎరుషలేము నుండి వస్తున్నాడు. ఎరుషలేము నుండి వస్తున్నా అంటే మందిరం నుండే వస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మందిరంలో సర్వీస్ ముగించుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈయన ఇంటికి వెళ్తున్నాడు. అందున మీకు ఆల్రెడీ నేను జకర్యా గురించి చెప్పాను. ఒక యాజకుడు కనీసం 2 వారాలు సర్వీస్ చేసి, ఎందుకంటే వాళ్ళకి 24 గ్రూప్స్ ఉన్నాయి. సో ఏం చేస్తారు, ఒక్కొక్క యాజకుడు 2 వారాలు సర్వీస్ చేసి ముగించుకొని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఈ యాజకుడు మందిరం నుండి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ 2 వారాలు అయింది. ఇంటికి వెళ్ళి 2 వారాల నుండి బిజీగా ఉన్నాడు మినిస్ట్రీలో. ఇప్పుడు హడావిడిగా ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు సీన్ కనబడింది. ఇప్పుడు చెప్పండి, అది అవకాశమా కాదా? వాని దృష్టిలో బై ఛాన్స్ దొరికింది. దేవుని దృష్టిలో దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకున్నాడు. సద్వినియోగం చేసుకున్నాడు వాడు. అమ్మా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నీ జీవితంలో దేవుడు అవకాశం ఎట్లా తీసుకొస్తాడో నీకు తెలీదు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని నువ్వు జాగ్రత్తగా వినియోగించకపోతే యు లూజ్ ద ఆపర్చునిటీ. దేవుడు మళ్ళా అవకాశాలు ఇవ్వడం. చెప్పండి, మళ్ళా యాజకుడు ఆ దారిలో వెళ్ళే ఛాన్స్ ఉందా? పోనీ వీడు గనక ఆ దారిలో వెళ్ళినా కానీ అక్కడ దొంగోడి చేత కొట్టబడి కింద పడిపోయేవాడి ఛాన్స్ ఉందా? జీవితంలో ఒక్కసారి వచ్చిందమ్మా ఛాన్స్. ఆ ఒక్కసారి దుర్వినియోగం చేశాడు. దౌర్భాగ్యం కాదు? పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా రాయిచే చూడమ్మా. ఆ మార్గము ద్వారా వెళ్ళుతా తటస్థించెను. అంటే బై ఛాన్స్ వాడు వెళ్ళాడు అంటే వాడి దృష్టిలో. కానీ దేవుని సర్వాధికారంలో లక్కీ అనేటువంటి మాట తీసిపడేయండి. నేను చాలాసార్లు మీకు చెప్పాను. మనం చాలాసార్లు అమ్మా దేవునికి ఆపాదించడం ఇష్టం లేక ఏమంటుంది తెలుసా, లక్కీగా అయిందండి పాస్టర్ గారు. ఏంటి లక్కీగా అయ్యేది? నీ జీవితంలో ఎప్పుడు బై ఛాన్స్ ఎప్పుడు జరగదు, లక్కీగా ఎప్పుడు జరగదు. నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దేవుని సర్వాధికార ప్రణాళికలో ఆయన ముందు చూపుతో ఆయన నీకు ఇచ్చేటువంటి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకున్నావా నువ్వు ముందుకెళ్ళిపోతావు. సద్వినియోగం చేసుకోలేదా నువ్వు నష్టపోతావు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్. ఆ
అలాగనే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఇద్దరు కూడా రిలీజియస్ లీడర్సే, అవునా? ఒక ఆయనేమో పాస్టర్ గారు, ఇంకొక ఆయనేమో డీకను. అర్థమవుతుందా? లేవీడు అంటే యాజకుడు అంటే మందిరంలో పనిచేసేవాడు పాస్టర్ గారు, లేవీడు అంటే మందిరంలో హెల్ప్ చేసేవాడు డీకను. అంటే మన మాటలో చెప్తున్నాను. సో ఇప్పుడు ఎవరు వెళ్ళారు ముందు? ఫస్ట్ పాస్టర్ గారు వెళ్ళాడు, పడుచుకోకుండా వెళ్ళిపోయాడు. దేవుడు తన సర్వాధికార ప్రణాళికలో తటస్థించేటట్టు చేశాడు, పోయాడు. నెక్స్ట్ ఎవరు వచ్చాడు? నాయకుడు వచ్చాడు, డీకన్ వచ్చాడు, ఆయన కూడా పోయాడు. ఇద్దరు చర్చిలో ఎంత యాక్టివ్గా ఉంటారు? మాట్లాడరేంటమ్మా? మన యాక్టివిటీ అంతా చర్చిలోనా? నేను అంటాను, నువ్వు ఎక్కడ యాక్టివ్గా ఉండాలి చెప్పండి? క్రైస్తవుడు ఎక్కడ యాక్టివ్గా ఉండాలి? పాస్గా నేను చర్చలో వాడవాలి, నేను చర్చలో వాడతాడు. నువ్వు చర్చలో ఎందుకు వాడబడాలి? బయటపోయి వాడబడు. నువ్వు ఎక్కడ వాడబడాలి? నీ వర్క్ ప్లేస్ ఆడబడాలి. నువ్వు ఎక్కడ వాడబడాలి? నీ నైబర్హుడ్లో వాడబడాలి. నీ నైబర్హుడ్లో నీకు సాక్ష్యం ఉండదు, నీ వర్క్ ప్లేస్లో నీకు సాక్ష్యం ఉండదు, చర్చిలో పడికి వాడబడాలి. ఎట్ట కుదురుతుంది మాట? కుదురుతుంది అట్లాగా? ఏమా చర్చిలో యాక్టివ్గా ఉంటివే, బయట నీకు కనబడలే, వాడి నీడు నీకు కనబడలే. ఏమా రోజు ఆఫీస్కి వెళ్తావు, నీ పక్కనే కూర్చుంటావు, ఎప్పుడైనా ఒక్కసారి వాడికి ప్రభు గురించి చెప్పావా? చర్చిలో మటుకు యాక్టివ్. ఎవరికి కావాలి చర్చిలోని యాక్టివిటీ? నిజంగా నువ్వు ఎక్కడ యాక్టివ్గా ఉండాలి? మార్కెట్ ప్లేస్లో యాక్టివ్గా ఉండాలి. నువ్వు ఎక్కడ దేవుని కొరకు పనిచేయాలి? మార్కెట్ ప్లేస్లో దేవుని కొరకు పనిచేయాలి. నువ్వు ఎవరికి సువార్త ప్రకటించాలి? మార్కెట్ ప్లేస్లో నువ్వు సువార్త ప్రకటించాలి. అక్కడ మటుకి పట్టించుకోకుండా పోతావు, ఎక్కడికి వచ్చి వాడికి కబుర్లు చెప్తావు. ఏమన్నా అర్థం ఉందా? జాగ్రత్త. యేసుప్రభు అంటున్నాడు. నాకు ఇంకొక ఆశ్చర్యం వచ్చింది, వినండి. ముందు ఎవరు వెళ్ళారు? యాజకుడు వెళ్ళాడు. తర్వాత ఎవరు వెళ్ళాడు? లేవీడు వెళ్ళాడు. మూడో వాడు ఎవడై ఉండాలి? నార్మల్గా మాట్లాడితే మూడోవాడు అయి ఉండాలి, యూదుడు అయి ఉండాలి. దేవుడు వీళ్ళకి మంట పుట్టిస్తున్నాడు. యూదులకు అరే సమరేడు వచ్చాడురా, వానికి ప్రభు గురించి తెలియదురా. నువ్వు లేవీడివి, నీకున్న జ్ఞానం వేరు. నువ్వు యాజకుడివి, నీకున్న జ్ఞానం వేరు. కానీ ఎవడు ప్రతిస్పందించాడు? సమరయుడు. నీ దృష్టిలో సమరయుడు ఎవడు? చీప్ కదా. నువ్వు ఎవడైతే చీప్ అనుకుంటున్నావు, దేవుడు వాడిని వాడుకుంటాడు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు చాలా గ్రేట్ కదా, అందుకే దేవుడు నిన్ను వాడుకోడు. గ్రేట్గా ఉన్న దేవుడు ఎప్పుడు వాడుకోడమ్మా. సో ఇప్పుడు ఎవడొచ్చాడు? సమరయుడు వచ్చాడు. నేను అంటాను, ముగ్గురు ఆ పాసేజ్ కనపడుతున్నావు. దొంగలు ముందు ఎవరు వచ్చారమ్మా? దొంగలు ఎవరంటే తీసుకునేవాడు. వీళ్ళెవరు? టేకర్స్. సో మొత్తం కొలగొచ్చారు. ఎవరిని? ఆడు తెలియదు, ఆడు సమరుడుగా తెలియదు మనకి. నేను అందుకే ఇందాక చెప్పాను కదా, వాడి నేషనాలిటీ, వాడి రేస్ దేవుడు ఏమీ చెప్పలే. అంటే అర్థం ఏంటంటే ఎవడు అవసరతలు ఉంటాడో వాడికి హెల్ప్ చేయటమే. అమ్మా వాడు క్రైస్తవుడా, వాడు హిందూ కానవట, వాడు లేదంటే ముస్లిం కానవట, ఈ కబుర్లు చెప్పమాకండి. బీ కేర్ఫుల్. దేవుడు ఎవరికి సువార్త చెప్పంటే వాడు సువార్త చెప్పాలి. దేవుడు ఎవరికి పరిచయం చేయమంటే వాళ్ళు పరిచయం చేయాలి. దేవుడు ఎవరికి సేవ చేయమంటే వాళ్ళు సేవ చేయాలి. నీ కులమో నీ గోత్రమో ఇవి పట్టుకొని దేవుని దగ్గర నాటకాలు ఏమాక. బీ కేర్ఫుల్. సో రాబర్ట్స్ వచ్చారు. రాబర్ట్స్ వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు తీసుకునేటువంటి టేకర్స్. రెండో వాడు ఎవడమ్మా? రిలీజియస్ ఎవరంటే టాకర్స్. రిలీజియస్ పీపుల్ ఎవరంటే పాస్టర్ గారు టైం ఏమంటే మైక్ వదిలిపెట్టాడండి పాస్టర్ గారు.
పాస్టర్ గారు మైకు, ఆ మైక్ ఇస్తే పాస్టర్ గారు టైం తెలియదండి. సో ఇప్పుడు వీళ్ళు ఎవరమ్మా? టాకర్స్. కానీ నేను అంటాను మూడో గుంపు ఉన్నారు. ఎవరిళ్ళు? ట్రబుల్ షూటర్స్. అంటే దేవుని సర్వాధికారంలో ఆ సమరయుడు వచ్చి, దేవుడు ఆ సమరయుని ఎక్విప్ చేశాడు. నిజానికి నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళారు. వీడు గాడిద మీద వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాడు అక్కడ నుండి తీసుకెళ్ళటానికి కూడా దేవుడు ముందే ఎక్విప్ చేశాడు. అమ్మ, దేవుని పని తర్వాత జరగదు, దేవుని ఐడియాలో ముందే ఉంటది. నువ్వు ఏం చేయాలో, నేను ఎట్లా ఎక్విప్ చేయాలో దేవుని తెలుసు. సో అందుకని దేవుడు ఎట్లా పంపించాడు? వాళ్ళిద్దరూ ఏం చేయరని తెలుసు కాబట్టి వాడికి గాడిదని అవసరం. వీళ్ళు నడిచే పోనీ, అదే కదమ్మా. ఆడు చేయనోడు, ఆడికి గాడిద ఉంటాడు, గాడి లేకపోతాడు. ఆడి గాడిదన్నా చేయడు, గాడిద లేకపోయినా చేయడు. కానీ గాడిద అక్కర్లే వీడికి. మూడో వాడు ఉన్నాడు, దేవుడు తెలుసు. వీడెవడు? వీడు పని చేసేవాడు, సమస్యను తీర్చేవాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ముందే వాణి తెలీదు ఆడెందుకు గాడి తీసుకొచ్చాడు, వాణి తెలీదు వాడి దగ్గర నూనె ఎందుకుందో. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఎయిడ్ కిట్ మన మాట చెప్పాలంటే వాని దగ్గర ఏముందమ్మా? గాడిద ఒకటే కాదు, గాడితో పాటు ఏముంది వాడికి? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఏముంది? పర్సనల్ డబ్బులు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఆడు హెల్ప్ చేయలేడు. సో ఇప్పుడు దేవుడు ముందేం చేశాడు? ఆ మూడిచ్చి పంపించాడు. దేవుని తెలుసమ్మా ఎవడు పని చేస్తాడు, ఎవడు పని చేయడు. నువ్వు నిజంగా పనిచేసేవాడు అయితే దేవుడు ఏం చేస్తాడు? నీకు గాడిదనిస్తాడు, నీ పర్సులో డబ్బులు ఇస్తాడు, నీకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాడు. ఆ మూడు తీసుకొని నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, ఆహా దేవుడు అంతగా నాకు ఈ డబ్బులు ఇచ్చాడు. ఎప్పుడు అర్థమవుతుంది? వెన్ దెర్ ఇస్ ఎ నీడ్. ఓహో ఇందుగా దేవుడు నాకు ఆయిల్తో ఎక్విప్ చేసింది. ఎప్పుడు తెలుస్తుంది? నా మాట మీకు అర్థమవుతుందా? అంతకుముందు బహుశా ఆయిల్ జుట్టుకు రాసుకున్నాడేమో, కానీ ఇప్పుడు ఆయిల్ దేనికి రాశాడు? గాయాలకి రాశాడు. చూసారా? వస్తువు అదే కానీ ఇట్స్ ఎ డిఫరెంట్ మినిస్ట్రీ. అందుకే దేవుడు ఎక్స్ట్రా మనీ ఇచ్చాడు, అందుకే దేవుడు రిసోర్సెస్ ఇచ్చాడు, అందుకే దేవుడు వెహికల్ ఇచ్చాడు. హే పాస్ గారు మీకు 2 కార్లు ఎందుకో? ఒక కారు సాల్తేదిరా నాయన. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మాకు వ్యాన్ కావాలి. ఇన్నోవా కూడా సరిపోట్లా. ఇన్నోవా ఇంకో పాస్ గారికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ చెప్పేసిన ఇన్నోవా మీకు ఇచ్చేస్తాం, ప్రార్థన చేయండి దేవుడు మాకు ఎప్పుడు వ్యాన్ ఇస్తే. ఎందుకు మాకు ఇన్నోవా కూడా సరిపడదు. దానిలో 7 మంది వెళ్తున్నారు డ్రైవర్తో కలుపుకుంటే. ఇప్పుడు మన బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలని ఇప్పుడు ఏం కావాలి? నౌ వీ నీడ్ ఎ వ్యాన్. గాడిద కోసం దేవుడు ఇస్తాడమ్మా మాకి. ఎన్ని గాడిలని ఎత్తాడు? అదే కదా, రిసోర్సెస్ దేవుడు ఇస్తాడు, బిల్డింగ్లు దేవుడు ఇస్తాడు, స్థలాలు దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు పని చేస్తే దేవుని తెలుసమ్మా ముందే ఎక్విప్ చేసి పంపిస్తాడు. నువ్వు వాడబడతావా వాడబడవా దేవుని తెలుసు. నువ్వు వాడబడేవాడు అయితే దేవుడు నీకు కావాల్సిన సమస్తం ఇస్తాడు, నువ్వు అడగక్కర్లేదు కూడా. చెప్పండి, సమరయుడు అడిగాడా? ప్రభా నా గాడిద ఉంటే ప్రభా వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని, కానీ ప్రభా బ్యాడ్ లక్, గాడి లేదు ప్రభా, సహాయం చేయ ప్రభా నా గాడి ఉండేటట్టు. హలో, ఆ టైంలో ప్రార్థన చేస్తే గాడిద రాదు. దేవుడు ముందే గాడిద ఎత్తేనే నీకు గాడిద వస్తుంది. అవునా కదా? సో గాడ్ గివ్స్ ద రిసోర్సెస్ ఫర్ యూ టు వర్క్ ఫర్ హిమ్. అందుకే దేవుడు ఈ స్టోరీ చెప్పాడు. యేసు ప్రభువు సల్లగా అడిగాడు, ఇప్పుడు చెప్పిన ఆయన నీ పొరుగువాడు ఎవడో? అప్పటికే వాడిని గాన్కేసి అయిపోయింది. అవును ప్రభా, అవసరంలో ఉన్నవాడే నా పొరుగువాడు. కనీసం ఇదైనా అర్థమైంది. వాడు రక్షించబడ్డాడేది ఇంకా తెలియదు మనకి. కానీ ప్రభువు వాడు రక్షించబట్టాన్ని కూడా ఆయన ఏం పని చేయలేదు.
బికాస్ గాడ్ నోస్ నీ అంతరంగం దేవుని తెలుసు. నీ అంతరంగంలో నీకున్నటువంటి డిజైర్ని బట్టే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు, నిన్ను ఎక్విప్ చేస్తాడు, నీకు రిసోర్సెస్ ఇస్తాడు. దేవునికి మనం అడగక్కర్లేదు. హీ నోస్. ముందే ఆయన ఎక్విప్ చేసి పంపిస్తాడు. మన పని ఏంటి? ఆయన ఇచ్చిన వాటిని దేవుని కొరకు నమ్మకంగా వాడటం. ఎవరా పని చేశారు? సమరయుడు ఆ పని చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఈ స్టోరీని ప్రభు చెప్పింది కేవలం ఏదో మన హెల్ప్ చేయాలనే మాట కాదు, దానికంటే ముఖ్యంగా మన ఆత్మీయ స్థితి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఈ ఉపమానం అంతా విన్న తర్వాత ఒకే ఒక్క మాట, ధర్మశాస్త్రపు ఉపదేశకునిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా, సమరయులాగా దేవుని చేతిలో వాడబడేటట్లుగా మనం జీవిస్తున్నామా? ఇంకా వేరే కేటగిరీ లేదు. అయితే మన జీవితంలో థియరీయే ఉంది కానీ ప్రాక్టికల్గా ప్రభుతో సంబంధం లేనటువంటి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునిలాగా మనం జీవిస్తున్నామేమో. ప్రభు దగ్గర సరి చేసుకుందాం. లేదంటే ప్రభు చేతిలో వాడబడేటువంటి ఒక బలమైన సాధనం మంచి సమరయుడు ఎంత అద్భుతంగా దేవుని చేతిలో వాడబడ్డాడు. దేవుని సర్వాధికార్పణలో ముందే తెలుసు ఎవరు వాడబడతారో ఎవరు వాడబడరో. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చక్కగా దేవుని ఉద్దేశాల కొరకు వాడబడ్డాడు. మార్కెట్ ప్లేస్లో యాక్టివ్గా కనబడ్డాడు. మిగతా వాళ్ళు చర్చిలో యాక్టివ్గా ఉన్నారు కానీ మార్కెట్ ప్లేస్లో సాక్ష్యం లేదు, మార్కెట్ ప్లేస్లో జీవం లేదు. ఉదయకాల సమయంలో మనం ఎట్లాగున్నాం పరీక్షించుకుందామా? దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. అందులేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. టెస్ట్ చేయటానికి రావద్దు, ట్రస్ట్ చేయటానికి వద్దాం. టెస్ట్ చేసి నువ్వు సాధించేదేముండదు. దానికంటే నువ్వు ట్రస్ట్ చేస్తే దేవుని జీవితంలో గొప్పగా పనిచేయగలడు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవాన్ని పాద సంధికి వస్తూ ఉంటున్నాం. మా జీవితాల్ని ముందు పెడుతున్నాం ప్రభా. మా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వాలో నువ్వు ఎరిగినటువంటి దేవుడు, మమ్మల్ని ఏ రకంగా ఎక్విప్ చేసి వాడుకోవాలో నువ్వు ఎరిగినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి సమరయుని వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నీవు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభా నీ చేతిలో వాడబడే సాధనములుగా మేము ఉండుటకు ప్రభా మా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకా ఎవరైతే ప్రభా నీ రక్షణ లేకున్నారో, కేవలం నాలెడ్జ్తో ఉన్నారో, ఆ నాలెడ్జ్ పనికిరాదు గనక నేను ట్రస్ట్ చేసేవారుగా ఉండుటకు దేవా మీ రక్షణ మీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చండి, భూమి నెరవేరు. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా అన్నసులు మీకు క్షమించపకాలను క్షమించండి. మా శోధులు దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.